Today topic is magnetic field due to a current element by using the Biot-Savart law. So first one, in previous session we will discuss about the magnetic field and how the magnetic field will form. So మనం వచ్చేసి ప్రీవియస్ సెషన్ ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేసినాం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ కండక్టర్, ఎప్పుడైతే కండక్టర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుందో అట్ దట్ టైం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అదర్వైజ్ వెన్ ద చార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఎప్పుడైతే చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుందో ఆ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ ద చార్జ్ ఈజ్ స్టాటిక్, ఎప్పుడైతే ఈ యొక్క చార్జ్ అనేది మనకు స్టేబుల్గా ఎగ్జిస్ట్ అవుతుందో, అంటే ఒకటే ప్లేస్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సిచ్యువేషన్ వచ్చేసి మనకు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ ద చార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఎప్పుడైతే మనకి ఈ చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుందో, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ ఫార్మింగ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేన్ని బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది అంటే కరెంట్ బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద కరెంట్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకో కరెంట్కి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం దేంతో డిస్కస్ చేసామంటే బై యూజింగ్ దిస్ Biot-Savart law. దట్ మీన్స్ Biot-Savart law గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ప్రొడ్యూసెస్, ఏ కరెంట్ అయితే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కరెంట్కి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ని మనం దేంతో డిఫైన్ చేస్తున్నాం, Biot-Savart law బేస్ చేసుకొని డిఫైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ టు డిస్కస్ అబౌట్ దిస్ వన్, యొక్క Biot-Savart law గురించి డిస్కస్ చేయడానికి మనం ఏమేమి తీసుకున్నాం అంటే ఫస్ట్ వీఆర్ టేకింగ్ ఏ కండక్టర్, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక కండక్టర్ తీసుకుంటాం విచ్ ఈజ్ హ్యావింగ్ XY లెంత్ ఉన్నటువంటి ఒక కండక్టర్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ దిస్ వన్, ఈ యొక్క కండక్టర్ నుంచి ఏమవుతుంది మనకు I కరెంట్ అనేది పాస్ అవుతుంది. దట్ మీన్స్ ద XY ఈజ్ ద కండక్టర్ అండ్ హియర్ I విల్ బి ద కరెంట్ పాసింగ్ టు ద కండక్టర్. ఈ కండక్టర్ నుంచి ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో దాన్ని ఐగా తీసుకుంటున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనం ఏం చేస్తున్నాం, ఈ కండక్టర్లో మనం మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ కన్సిడరింగ్ ఏ స్మాల్ ఎలిమెంట్. ఇక్కడ ఏం తీసుకుంటాం, DL అనేది ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో ఈ DL స్మాల్ ఎలిమెంట్ తీసుకొని ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫైండ్ అవుట్ చేసి ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూఆర్ యాడింగ్ దీస్ ఆల్, ఆ యొక్క డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రిలేషన్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, XY అనే కండక్టర్ తీసుకుంటున్నాం అండ్ త్రూ దట్ వన్ ఆ యొక్క XY కండక్టర్ నుంచి మనకు I కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ కన్సిడరింగ్ ఏ స్మాల్ యూనిట్ DL అనే స్మాల్ యూనిట్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ త్రూ దిస్ కండక్టర్, ఈ కండక్టర్ నుంచి ఏం తీసుకున్నామంటే ఒక పాయింట్ P పాయింట్ తీసుకుంటున్నాం ఫ్రమ్ ద DL. ఈ యొక్క DL పాయింట్ అంటే స్మాల్ లెంత్, ఈ యొక్క కండక్టర్ యొక్క స్మాల్ లెంత్ ఎక్కడైతే తీసుకుంటున్నామో ఆ యొక్క లెంత్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎంతవరకు వర్క్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫ్లుయెన్స్, ఆ కరెంట్ ఏదైతే పాస్ అవుతుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు ఎంతవరకు వర్క్ చేస్తుంది అనేది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా డిఫైన్ చేస్తున్నాం. దట్స్ వై ద పాయింట్ షుడ్ బి P పాయింట్ దగ్గర వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వర్క్ చేస్తుంది అంటే dB అని అస్యూమ్ చేసుకుంటున్నాం. దట్ మీన్స్ ఈ యొక్క DL డిస్టెన్స్ ఇక్కడ స్మాల్ లెంత్ తీసుకున్నాం కాబట్టి కండక్టర్లో మనకు వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏం ఫామ్ అవుతుంది, స్మాల్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క పాయింట్ నుంచి మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ యొక్క స్మాల్ లెంత్ నుంచి ఈ పాయింట్ P అనేది మనకు R డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టర్, ఈ యొక్క పొజిషన్ వెక్టర్ మనం ఏదో రిప్రజెంట్ చేస్తున్నాం, ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క యాంగిల్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఈ యొక్క కండక్టర్ తీసుకున్నప్పుడు ఈ కండక్టర్కి యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క పొజిషన్ వెక్టర్కి పాయింట్ Pకి ఈ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనం టీటాతో మెజర్ చేస్తున్నాం. నో బేస్డ్ ఆన్ దీస్ టూ, ఇవన్నిటిని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫార్ములాని డిఫైన్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిఫైన్ దట్ ఫార్ములా, ఆ ఫార్ములాని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వన్ Biot-Savart law gives the relation between current and magnetic field. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కరెంట్కి ఉన్నటువంటి రిలేషన్ని డిఫైన్ చేస్తుంది. సో ఆల్రెడీ వి డిస్కస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ విల్ బీ డిపెండ్ ఆన్ ద కరెంట్. ఇదేమవుతుంది, ఈ యొక్క కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ద కరెంట్ విల్ బీ లెస్ ఇన్ ద సర్క్యూట్, మనం వచ్చేసి ఈ కనెక్టర్ నుంచి ఏం చేస్తున్నాం, లెస్ కరెంట్ తక్కువ కరెంట్ సెండ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది, ద డిఫ్లెక్షన్ ఇన్ ద కంపాస్, మనం ఏదైతే మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నామో ఆ కంపాస్ వచ్చేసి మనకి డిఫ్లెక్షన్ ఏమవుతుంది, తక్కువగా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే పాసింగ్ త్రూ ద కరెంట్, ఈ యొక్క సర్క్యూట్లో లేదా కండక్టర్లో మనకు ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ మోర్ కరెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ విల్ బి లెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి లెస్. దట్స్ వై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఏముంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్,
ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన ప్రపోర్షనల్ ఉంటుంటే ఇంకోటి కూడా ద లెంత్, ఏదైతే లెంత్ ఎగ్జిస్ట్ అవుతుందో కండక్టర్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ స్మాల్ లెంత్, స్మాల్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద లార్జ్ లెంత్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏదైతే ఫీల్డ్ ఫామ్ అవుతుందో ఆ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వై ఇట్ విల్ బి ప్రపోర్షనల్ టు ద ఈ యొక్క యాంగిల్, ఈ యొక్క లెంత్ కూడా మనకి ఏమవుతుంది, ప్రపోర్షనల్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద లెంత్, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే మనం తీసుకున్నటువంటి పాయింట్కి అండ్ ద కండక్టర్కి లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇట్ షుడ్ బి డిక్రీజింగ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్స్ వై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే తీసుకుంటామో ఆ డిస్టెన్స్కి ఏ డైరెక్షన్లో ఉంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. సో అంటే ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, మనకు డిక్రీజ్ అవుతుంది. అదే ఈ యొక్క డిస్టెన్స్ అనేది తక్కువగా ఉన్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ఇంక్రీజింగ్, దట్ మీన్స్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ మోర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెంట్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్, అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ద డిస్టెన్స్. ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే తీసుకుంటామో ఆ డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. నౌ దిస్ వన్, ఈ త్రీ కాన్సెప్ట్ మనం ఏం చేస్తున్నాం, కంబైన్ చేసి రాసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ కరెంటు అండ్ లెంత్ రెండు కూడా మనకి ఈ ప్రపోర్షన్లో ఉన్నాయి, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయి, అండ్ ద డిస్టెన్స్ విల్ బి ఇన్ రివర్స్ ప్రపోర్షన్, దట్ మీన్స్ ఇన్వర్స్ ప్రపోర్షన్. దెన్ వీ కెన్ రైట్ ద ఈక్వేషన్ యాజ్ dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, మనకు వచ్చేసి ఏది డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నాయో యూ కెన్ రైట్ యాజ్ న్యూమరేటర్, దట్ మీన్స్ I into dl. నెక్స్ట్ వన్ ఈజ్ విచ్ ఈజ్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్, మనకి ఏదైతే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. దట్స్ వై యూ క్యాన్ రైట్ ఇన్ ద డినామినేటర్, ఆర్ స్క్వేర్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, డినామినేటర్లో వస్తున్నాం. దట్స్ వై ద ఈక్వేషన్ విల్ బి dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IDL బై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తున్నామో, మనం ప్రపోర్షనల్ సింబల్ తీసిన మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ కాన్స్టెంట్ విల్ బి రైట్ యాజ్ dB ఈక్వల్స్ టు μ0/4π. సో ఈ కాన్స్టెంట్ ఏం చేస్తున్నాం, μ0/4πగా రాస్తున్నాం, అండ్ హియర్ IDL బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఫర్ స్మాల్ ఎలిమెంట్, స్మాల్ లెంత్ తీసుకున్నప్పుడు ఈ యొక్క IDL దగ్గర మనకు వచ్చేసి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది అంటే దట్ ఈస్ dB ఈక్వల్స్ టు μ0/4π ఇంటూ IDL బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఈ యొక్క μ0/4π మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ అ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ యొక్క కంప్లీట్ ఈక్వేషన్కి ఏదైతే ప్రపోర్షనల్ ఉందో ఆ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనం ఏం తీసుకుంటాం, μ0/4πగా కన్సిడర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. మనం వచ్చేసి ఏం చేస్తాం, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కంప్లీట్ లెంత్, మనం వచ్చేసి కంప్లీట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీ కెన్ కన్సిడర్ ద దిస్ వన్, ఈ యొక్క DL ఏదైతే ఉందో, స్మాల్ ఎలిమెంట్స్ ఏమైతే ఉందో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. బై యూజింగ్ దట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వీ విల్ గెట్ ద టోటల్ వాల్యూ. మనకి ఏమవుతుంది అప్పుడు, కంప్లీట్ వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ బయోట్-సావర్ట్ లా. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, ఈ యొక్క ఈక్వేషన్స్ అనేవి మనం ఎలా ఫార్మ్ చేస్తున్నామంటే దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏంటి, XY అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కండక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ త్రూ ద కండక్టర్ మనకు వచ్చేసి ఎంత కరెంట్ పాస్ అవుతుంది, I కరెంట్ అనేది పాస్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ కన్సిడరింగ్ ద స్మాల్ లెంత్, స్మాల్ ఈ యొక్క కనెక్టర్లో ఉన్నటువంటి కంప్లీట్ లెంత్లో నుంచి ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ లెంత్ DL అబ్జర్వ్ తీసుకుంటున్నాం. సో DL దగ్గర నుంచి మనకు ఒక P పాయింట్ దగ్గర నుంచి ఈ P పాయింట్ దగ్గర ఎంత, ఒక dB అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. సో ఆ పాయింట్ అనేది మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే కండక్టర్ నుంచి ఈ యొక్క పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర నుంచి మనకు వచ్చేసి ఆ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క DLకి స్మాల్ వాల్యూ తీసుకున్నప్పుడు కండక్టర్కి ఈ యొక్క పొజిషన్ వెక్టర్కి ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనం టీటాగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ let us consider a finite. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఒక కండక్టర్ తీసుకుంటున్నాం విచ్ ఈజ్ XY అండ్ ఈజ్ క్యారింగ్ కరెంట్ వచ్చేసి మనకు I కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ కన్సిడర్ అన్ ఇన్ఫైనైట్ ఎలిమెంట్ DL. మనం ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ లెంత్ ఉన్నటువంటి ఎలిమెంట్ తీసుకుంటాం. ఈ కంప్లీట్ కండక్టర్లో మనకు వచ్చేసి కండక్టర్ వచ్చేసి L లెంత్ ఉంటే మనం దాంట్లో ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ లెంత్ DL కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్పుడు ఏమవుతుంది, స్మాల్ లెంత్ తీసుకున్నాం కాబట్టి స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB ఈజ్ వర్కింగ్ డ్యూ టు దిస్ ఎలిమెంట్ ఈజ్ డిటర్మైన్డ్ ఎట్ ఏ పాయింట్ P. సో ఒక పాయింట్ P దగ్గర ఈ యొక్క స్మాల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో dB అనేది వర్క్ చేస్తూ ఉంది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ R. ఆ యొక్క డిస్టెన్స్ ఆ యొక్క లెంత్ అనేది ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుందంటే R డిస్టెన్స్లో ఉంది. లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ DL అండ్ ద పొజిషన్ వెక్టార్. మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్కి ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి మధ్యలో ఏదైతే యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని ఏం తీసుకున్నాం, థీటాగా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ బై యూజింగ్ ద బయోట్-సావర్ట్ లా. సో బయోట్-సావర్ట్ లా మనకు మెయిన్గా దేని గురించి రిప్రజెంట్ చేస్తుంది, కరెంట్కి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న రిలేషన్ డిఫైన్ చేస్తుంది కాబట్టి. సో ఇక బయోట్-సావర్ట్ లా బేస్ చేసి ఏమొస్తుంది, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో dB ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్. దేనికి ప్రపోర్షనల్గా ఉంది అంటే కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంది. సో ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్. మనం ఈ చాప్టర్లో ఫస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో
కరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది కంపాస్లో ఏమవుతుంది, ఎక్కువగా అవుతుంది. అదర్వైజ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్. ద డిస్టెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, డిఫ్లెక్షన్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ యూఆర్ ప్లేసింగ్ నియర్, రెండు కూడా మనం నియర్గా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా ప్లేస్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దట్ వన్ ఈ యొక్క dB అనేది ఏమవుతుంది మనకు ఐకి ప్రపోర్షనల్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ లెంత్ కూడా ఏముంది, ప్రపోర్షనల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్కి వచ్చేసి ఏమవుతుంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. దట్స్ బై 1/r². సో ఇఫ్ యూఆర్ కంబైనింగ్ దీస్ త్రీ ఈక్వేషన్స్, ఈ త్రీ ఈక్వేషన్స్ మనం ఈక్వేషన్ కంబైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు IdL/r². ఇక్కడ I అంటే కరెంటు, DL విల్ బి ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ అండ్ ద r² విల్ బి ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి ఉన్న డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ రిమూవ్ దిస్ ప్రపోర్షనల్ సింబల్, మనం ఎప్పుడైతే ఈ ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తున్నామో మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ అనేది వస్తుంది. దట్ మీన్స్ dB ఈక్వల్స్ టు μ0/4π IdL/r². సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద అలాంగ్ విత్ ద లెంత్. ఈ యొక్క పొజిషన్ వెక్టర్ అయితే తీసుకుంటామో ఆ పొజిషన్ వెక్టర్ డైరెక్షన్లోనే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతుంది, వర్క్ అవుతుంది. దట్స్ వై దిస్ విల్ బి ద ఈక్వేషన్ μ0/4π IdL/r². సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వాల్యూ, ఈ యొక్క μ0/4π ఏం తీసుకున్నాం, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. అండ్ దిస్ ఈక్వేషన్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే త్రూ ద మీడియం విల్ బి వాక్యూమ్. ఎప్పుడైతే మనకు మీడియం అనేది వాక్యూమ్గా కన్సిడర్ చేస్తున్నామో ఆ మీడియం వాక్యూమ్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ అనేది మనకు ట్రూ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద అదర్ మీడియం, మనం వచ్చేసి అదర్ మీడియం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే దిస్ μ0 వాల్యూ విల్ బి, ఇక్కడ μ0 ఏమంటున్నామంటే ఇట్ విల్ బి ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. μ0 ఏంటిది, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ తీసుకుంటాం. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ కన్సిడరింగ్ ద అదర్ మీడియం, మనం వచ్చేసి ఈక్వేషన్ ఏం చేస్తున్నాం, అదర్ మీడియంలో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క μ0 వాల్యూ అనేది మ్యూగా కన్వర్ట్ అవుతుంది. సో మ్యూ అంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్మియబిలిటీ ఆఫ్ మీడియం. మనం ఏదైతే మీడియంలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఆ మీడియంలో ఉన్నటువంటి పర్మియబిలిటీ వాల్యూని తీసుకుంటాం. సో వాట్ ఈజ్ పర్మియబిలిటీ అంటే ఏంటి అంటే దెన్ వాట్ ఈస్ ద పర్మిట్ ఇట్ ఈస్ గెటింగ్ టు ద, ఏదైతే కరెంట్ పాస్ అవ్వడానికి ఎంత కరెంట్, హౌ మచ్ కరెంట్ కెన్ పాస్ త్రూ ద కండక్టర్, దానికి వచ్చేసి ఎంత అలో చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం, పర్మియబిలిటీ అంటున్నాం. దట్ మీన్స్ హౌ మచ్ కరెంట్ 10 ఆంపియర్స్ అలో చేస్తుందా, లేదా 5 ఆంపియర్స్ అలో చేస్తుందా, లేదా 15 ఆంపియర్స్ అలో చేస్తుందా, ఎంత కరెంట్ దాని నుంచి అలో చేస్తుందో దాన్ని ఏమంటున్నాం, పర్మియబిలిటీ అంటున్నాం. సో ఈ యొక్క μ0 వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే దెన్ వీఆర్ ప్లేసింగ్ ద ఈ యొక్క DL వాల్యూకి అండ్ ద పాయింట్, ఈ యొక్క పొజిషన్ వెక్టార్కి ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఈ యొక్క యాంగిల్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, θతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ దెన్ వీఆర్ గెటింగ్ ద ఈక్వేషన్. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, దీన్ని ప్యారలల్ కానీ పర్పెండిక్యులర్ కానీ ప్లేస్ చేయకుండా ఇన్ యూఆర్ ప్లేసింగ్ దిస్ వన్స్ మేకింగ్ సమ్ యాంగిల్తో ప్లేస్ చేసినప్పుడు ద ఈక్వేషన్ బికమ్ dB ఈక్వల్స్ టు μ0/4π IdL sin θ/r². సో ఇక్కడ sin θ వాల్యూ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే వెన్ వీఆర్ ఫైండింగ్ ద క్రాస్ ప్రోడక్ట్, ఎప్పుడైతే మనం క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామో, క్రాస్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి మనకు ఫార్ములా ఏమొస్తుంది, IdL sin θ/r². సో ఎందుకు ఇక్కడ sin θ తీసుకున్నామంటే బై యూజింగ్ ద వెక్టార్ ప్రొడక్ట్. సో వై యూఆర్ యూజింగ్ హియర్ వెక్టార్ ప్రొడక్ట్, మనం దీన్ని వెక్టార్ ప్రొడక్ట్ ఎందుకు తీసుకుంటాము అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, వెన్ ద చార్జ్ ఈస్ మూవింగ్. ఎప్పుడైతే మనకు చార్జ్ అనేది మూవ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే చార్జ్ మూవ్ అవుతుందో దానికి ఏముంది, సమ్ పర్టికులర్ వెలాసిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వెలాసిటీ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ వెక్టార్ క్వాంటిటీ ఏమవుతుంది, మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వెక్టార్ ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వెక్టార్ ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ ఇక్కడ ఏమవుతుంది, sin θ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. దట్స్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫీల్డ్ ఈస్ dB ఈక్వల్స్ టు μ0/4π IdL sin θ/r². సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క కరెంట్ పాస్ అయ్యేటువంటి పాత్ యాజ్ వెల్ యాజ్ DL, ఈ యొక్క లెంత్ ఆఫ్ ది కండక్టర్ బోత్ విల్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా మనకు ప్యారలల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయంటే ప్యారలల్గా ఎగ్జిస్ట్ మనకు యాంగిల్ ఏమవుతుంది, ద యాంగిల్ విల్ బి 0. సో ఎప్పుడైతే యాంగిల్ 0 అవుతుందో దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుంది అంటే మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ వెన్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద కండక్టర్, ఎప్పుడైతే కరెంట్ అనేది మన కండక్టర్ నుంచి పాస్ అవుతుందో ఆ కండక్టర్ నుంచి పాస్ అయిన కరెంట్ అనేది ఈ యొక్క లెంత్ ఏదైతే తీసుకుంటామో ఆ లెంత్కి వచ్చేసి బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్, రెండు కూడా మనకు సేమ్ డైరెక్షన్ ఉన్నట్లయితే ఆ పొజిషన్ వెక్టారు యాజ్ వెల్ యాజ్ ఈ ఎలిమెంట్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటే దెన్ ద యాంగిల్ విల్ బి 0. ఎప్పుడైతే యాంగిల్ 0 అవుతుందో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి 0. ఎందుకంటే sin 0 వాల్యూ వచ్చేసి మనకు 0 రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అయిపోతుంది. దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద కండక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ యొక్క μ0/4π వాల్యూని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే ద వాల్యూ విల్ బి 10⁻⁷. ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ వాల్యూ. μ0/4π ఈస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం, 10⁻⁷ రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్, ఇక్కడ SI యూనిట్ ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద ఈక్వేషన్, dB ఈక్వల్స్ టు μ0/4π
IDL by R square. సో ఇక్కడ dB వచ్చేసి దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ రిప్రజెంటెడ్ యాజ్ టెస్లాతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ ఈ యొక్క కాన్స్టెంట్ యొక్క SI యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ యూ కెన్ రైట్ యాజ్ K. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఏం తీసుకున్నాం, కరెంట్ వచ్చేసి మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, యాంపియర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ లెంత్ వచ్చేసి మనం మీటర్స్లో మెజర్ చేస్తాం. బట్ మన హియర్ ఆర్ విల్ బి ద డిస్టెన్స్, సో మీటర్ స్క్వేర్. సో స్క్వేర్ మీటర్ క్యాన్సిల్ అండ్ ద కాన్స్టెంట్ వాల్యూ యొక్క SI యూనిట్ ఏమొస్తుంది, టెస్లా మీటర్ పర్ యాంపియర్. సో దిస్ ఈస్ ద SI యూనిట్ ఫర్ ద μ0 by 4π. ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూ యొక్క ఏమవుతుంది, 10⁻⁻7 టెస్లా మీటర్ పర్ యాంపియర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ μ0 వాల్యూ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఈ యొక్క ఎంత కరెంట్ అనేది ఈ యొక్క కండక్టర్ నుంచి సెండ్ చేయొచ్చు, దాన్ని ఎంతవరకు అలో చేస్తుంది, దాన్ని మనం ఏమంటాం, పర్మియబిలిటీ అంటున్నాం. అండ్ దాని యొక్క μ0 దీన్ని రిప్రజెంట్ చేస్తుంటే ఫ్రీ స్పేస్లో పర్మిటిబిలిటీ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్, సో ఈ యొక్క బయోట్ సావర్ట్లాని యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ ద కూలూమ్స్ లా, మనం కూలూమ్స్ ఇన్వర్స్ లాని బేస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో దాని వాల్యూ ఇక్కడ వచ్చేసి బయోట్ సావర్ట్లా యూజ్ చేసినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రెండు కూడా మనకి దేని డిపెండ్ చేస్తున్నాయి, సిమిలర్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, యాజ్ వెల్ యాజ్ సమ్ డిఫరెన్సెస్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ సిమిలర్ అండ్ వాట్ ఆర్ దోస్ డిఫరెన్సెస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా తీసినప్పుడు ఏమొస్తుంది, dB ఈక్వల్స్ టు μ0 by 4π into IDL sin theta by R square. So this is the formula for magnetic field. Next one is Coulomb force తీసుకున్నప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే F equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. So these are the two formulas and some similarities and existed between these two. ఈ రెండు మధ్య some similarities ఉన్నాయి, as well as some ఏమవుతున్నాయి, differences కూడా exist అవుతున్నాయి. సో ఫస్ట్ వన్ సిమిలారిటీ ఏంటి అంటే దీస్ బోత్ విల్ బీ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. ఈ రెండు కూడా మనకు దేనిపైన డిపెండ్ అవుతున్నాయి అంటే డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతున్నాయి. అండ్ బోత్ విల్ బీ ద ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క డిస్టెన్స్ యొక్క స్క్వేర్ ఏదైతే ఉందో దానికి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసినప్పుడు కూడా ఏమవుతుంది, ఇట్ విల్ బి ద డిఫరెన్స్, ఈ యొక్క స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కు ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సిమిలారిటీ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న సిమిలారిటీ ఏంటి, బోత్ ఆర్ లాంగ్ రేంజ్, రెండు కూడా మనకు డిఫరెంట్ లాంగ్ రేంజ్లో ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. సిన్స్ బోత్ డిపెండ్ ఆన్ ఇన్వర్స్లీ ఆన్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే రెండు కూడా దాని యొక్క ఇన్వర్స్ ప్రొపోర్షన్, రెండు కూడా దానికి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ మోర్ ఎలిమెంట్స్, మనం వచ్చేసి ఒక సింగిల్ ఎలిమెంట్ కాకుండా డిఫరెంట్ ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఏం చేస్తున్నాం, వీఆర్ యాడింగ్ దీస్ ఆల్. ఇక్కడ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేస్తున్నాం బై యూజింగ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో ఇన్ బోత్ సిచ్యువేషన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండింటిలో కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. So this is the similarity between electric field and magnetic field. Next one, what is the differences? ఇక్కడ differences ఏంటి అంటే the electric field is produced by a scalar source. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేంతో ప్రొడ్యూస్ అవుతుంది అంటే స్కేలార్ సోర్స్తో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకు స్కేలార్ సోర్స్ అంటే ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, when the charge is at stable position. సో ఎప్పుడైతే మనకు చార్జ్ అనేది మూవ్మెంట్ జరగకుండా ఒకే ప్లేస్లో ఎగ్జిస్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు దానికి ఏమవుతుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది వితౌట్ ఎనీ డైరెక్షన్, దానికి డైరెక్షన్ ఉండదు. కాబట్టి ఇది వచ్చేసి ఏం తీసుకుంటాం, స్కేలార్ సోర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది, చార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ యొక్క చార్జ్ అనేది ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది. దట్స్ వై ఇట్ హ్యాస్ సమ్ డైరెక్షన్. దీనికి వచ్చేసి మనకు డైరెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఏ వెక్టార్ సోర్స్. సో మెయిన్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ స్కేలార్ సోర్స్ అండ్ నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఏ వెక్టార్ సోర్స్. That is the first difference. Next one is the electrostatic field is along the position vector r and the magnetic field is perpendicular to the plane. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ షుడ్ బి అలాంగ్ విత్ ద పొజిషన్ వెక్టర్. సో పొజిషన్ వెక్టర్ అయితే తీసుకుంటామో ఆ పొజిషన్ వెక్టర్కి డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ సేమ్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి ద పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎందుకు అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఇన్ ద ప్యారలల్ డైరెక్షన్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ పొజిషన్ వెక్టర్ రెండు కూడా మనం సేమ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దాని సైన్ టీటా యాంగిల్ విల్ బి జీరో అవుతుంది. సో సైన్ జీరో అయినప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు అవైలబుల్గా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్స్ వై ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, మనకు పొజిషన్ వెక్టర్తో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అండ్ కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది మనం ఎక్కడ అప్లికబుల్ చేస్తున్నాము అంటే ఇన్ ద సైక్లోట్రాన్. మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినప్పుడు సైక్లోట్రాన్లో ఏమవుతుంది, ఎప్పుడైతే పార్టికల్ అనేది మనకు ఇన్సైడ్ ద డి లోపల ట్రావెల్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బీ ఇన్ ద సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో ఎందుకు సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది అంటే ఇట్ విల్ బీ
నాట్ ఎఫెక్టెడ్ బై ది ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ఎఫెక్ట్ అవ్వట్లేదు. దట్స్ వై ఇట్ విల్ బి ఇన్ ద సేమ్ పాత్, సర్క్యులర్ పాత్లో ట్రావెల్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ది డి, ఇప్పుడైతే అవుట్ ఆఫ్ డి అవుతుంది ఏమవుతుంది, ద వెలాసిటీ విల్ బి ఇంక్రీజింగ్. దాని యొక్క ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ని బేస్ చేసుకుని దాని యొక్క వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకుని దాని యొక్క రేడియస్ని ఇంక్రీజ్ చేసుకుంది. దట్స్ వై ద పాత్ విల్ బి చేంజింగ్. దట్స్ వై ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే అలాంగ్ విత్ దిస్ వన్. దట్ మీన్స్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఒక సర్క్యులర్ పాత్లో ఉంటుంది. అదే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇట్ విల్ బి ఇన్ హెలికల్ పాత్లో మనకు ఆబ్జెక్ట్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, so there is an angle dependence on the Biot-Savart law which is not present in the electrostatic case. మనకు వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది అంటే Biot-Savart law యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ θ యాంగిల్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఎలిమెంట్ అండ్ ద పొజిషన్ వెక్టార్. ఎలిమెంట్కి పొజిషన్కి వెక్టార్కి ఉన్నటువంటి ఈ యొక్క ఏమవుతుంది, సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దెర్ ఈజ్ నో యాంగిల్. మనకు ఎటువంటి యాంగిల్ అనేది మనకు అక్కడ అవైలబుల్ ఉండట్లేదు. సో ఎందుకు అక్కడ యాంగిల్ ఉండట్లేదు అంటే అక్కడ ఏమవుతుంది, మనకు ఈ యొక్క చార్జ్ అనేది మనకు మూవ్మెంట్ జరగట్లేదు. అసలు చార్జ్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు కాబట్టి ఏమవుతుంది, ఇది అనేది మనకు మూవ్మెంట్ జరగట్లేదు కాబట్టి యాంగిల్ అనేది ఫామ్ అవ్వట్లేదు. కమింగ్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది కాబట్టి సో దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, డిఫరెంట్ యాంగిల్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై ద థర్డ్ డిఫరెన్స్ విల్ బి, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు బై యూజింగ్ Biot-Savart law సమ్ యాంగిల్ విల్ బి ఎగ్జిస్టెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్లో మనకి ఇది అనేది అవైలబుల్గా ఉండదు. నెక్స్ట్ వన్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జీరో. మనకు వచ్చేసి ఏం తీసుకున్నాం, మనం ఏ డైరెక్షన్లో తీసుకున్నప్పటికి కూడా అలాంగ్ విత్ ద డైరెక్షన్, ఈ యొక్క పాత్ మనం ఏది తీసుకున్నామో ఆ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా మనకు ఆ వాల్యూ అనేది ఏమవుతుంది, జీరో అవుతుంది. ఎందుకు అంటే అలాంగ్ విత్ ద పాత్తో పాటు మనం ట్రావెల్ చేసినప్పుడు మనకి యాంగిల్ వచ్చేసి జీరో అవుతుంది. సో యాంగిల్ అనేది జీరో అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా సైన్ జీరో అవుతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు జీరో అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ. నెక్స్ట్ వన్ ఈజ్ the relation between epsilon naught permittivity of free space, mu naught will be the permeability of free space and the speed of light in vacuum. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఎప్సిలాన్ నాట్కి పర్మిటివిటీకి అండ్ మ్యూ నాట్కి పర్మియబిలిటీకి అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్కి ఉన్నటువంటి సమ్ రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్ రిలేషన్, ఆ రిలేషన్ ఏంటి అంటే సో ఎప్సిలాన్ నాట్ ఈజ్ నోన్ యాజ్ పర్మిటివిటీ అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ మ్యూ నాట్ ఈస్ ద పర్మియబిలిటీ. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మిటివిటీ అండ్ పర్మియబిలిటీ. ఈ యొక్క పర్మిటివిటీకి పర్మియబిలిటీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే పర్మిటివిటీ ఏం చేస్తుంది అంటే ఒక కండక్టర్లో నుంచి ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో ద కరెంట్ ఏం చేస్తుంది, ఇది కెన్ అబ్స్ట్రాక్ట్, దట్ మీన్స్ ఇట్ కెన్ స్టాప్. దట్ మీన్స్ పర్మిటివిటీ విల్ బి ద వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ కండక్టర్. ఒక కండక్టర్లో మనకు ఎంత ఎనర్జీ అనేది స్టోర్ చేసుకోవచ్చు అంటే దాన్ని రిప్రజెంట్ చేసేది పర్మిటివిటీ. నెక్స్ట్ వన్ ఈస్ పర్మియబిలిటీ అంటే ఏంటి, హౌ మచ్ కరెంట్ కెన్ పాస్ త్రూ ద కండక్టర్. మనం వచ్చేసి కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్ అనేది ఎంతవరకు అలో చేస్తుంది, దాన్ని ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది దాన్ని పర్మియబిలిటీ అంటున్నాం. సో మెయిన్ డిఫరెన్స్ ఏం చేస్తున్నాం, పర్మిటివిటీ అనేది అబ్స్ట్రాక్ట్ చేస్తుంది, ఆపేస్తుంది, కరెంట్ పాస్ అవ్వకుండా. పర్మియబిలిటీ అనేది అలో చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండు మధ్య రిలేషన్ ఎలా రాస్తున్నాము అంటే ఫస్ట్ యూ ఆర్ టేకింగ్ ద ఎప్సిలాన్ నాట్ అండ్ మ్యూ నాట్. సో రెండు ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క ఈక్వేషన్ ఏం చేస్తున్నామంటే మనం 4πతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ 4π/4π. దెన్ ద ఈక్వేషన్ బికమ్ అప్పుడు ఏమొస్తుంది అంటే 4π ఎప్సిలాన్ నాట్. సో 4π న్యూమరేటర్లో ఉన్న దాంతో వచ్చేసి ఏం చేస్తున్నాం, ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాం 4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ సెకండ్ వన్ వచ్చేసి మ్యూ నాట్ బై 4π. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, వీటి యొక్క వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో మనం కూలమ్స్లో ఫైండ్ అవుట్ చేసినప్పుడు 1/4π ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఏం తీసుకుంటున్నాం, 1/4π ఎప్సిలాన్ నాట్ ఈక్వల్స్ టు 9 × 10⁻⁹. వాల్యూ వచ్చేసి ఏం తీసుకున్నాం, 9 × 10⁻⁹ తీసుకున్నాం. సో ఇక్కడ 1/4π ఎప్సిలాన్ నాట్ ఈజ్ 9/10⁻⁹ అయినప్పుడు 4π ఎప్సిలాన్ నాట్ ఏమవుతుంది, 1/9 × 10⁻⁹ అవుతుంది. సో ద వాల్యూ యూ కెన్ రైట్ యాజ్ 9 × 10⁻⁹. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యూ నాట్ బై 4π. మ్యూ నాట్ బై 4π వాల్యూ వచ్చేసి మనకు దేని డిపెండ్ చేస్తుంది అంటే 10⁻⁻⁷. వాల్యూ ఈజ్ 10⁻⁻⁷. సో ఇఫ్ యూ ఆర్ సెండింగ్ టు దిస్ వన్ డినామినేటర్, ఈ యొక్క 10⁻⁻⁷ టర్మ్ ఏం చేస్తున్నాం, డినామినేటర్కి సెండ్ చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది 1/9 × 10⁻⁹ × 10⁻⁷. సో మైనస్ టర్మ్ ఏమవుతుంది, ప్లస్ టర్మ్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు డినామినేటర్. సో 10⁻⁹ and 10⁻⁷ it become 10⁻16. that means the value will be 1/9 × 10⁻16. సో యూ కెన్ రైట్ యాజ్ దిస్ వన్. 9 ఏం రాయొచ్చు మనం, 3 స్క్వేర్ రాయొచ్చు. 10⁻16 వచ్చేసి 10⁻8 హోల్ స్క్వేర్ రాయొచ్చు. దెన్ ద ఈక్వేషన్ బికమ్ 3 × 10⁻8 హోల్ స్క్వేర్.
సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇక 3 × 10⁸ వాల్యూ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. దీని వచ్చేసి మనం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ కన్సిడర్ చేస్తాం. దట్స్ వై ద వాల్యూ బికమ్ 1/c². సో దిస్ ఇస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. దట్ మీన్స్ ε0 into μ0 ఈక్వల్స్ టు 1/c². దిస్ ఈస్ ద రిలేషన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈక్వేషన్ మనకు వచ్చేసి సి వాల్యూ ఏదైతే ఉందో ఈ సి వాల్యూ వచ్చేసి మనకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఇట్ విల్ బి ఏ కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు ద product of ε0 and μ0 will be constant. ఈ వాల్యూ అనేది మనకి ఏమవుతుంది కాన్స్టెంట్ అవుతుంది. సో ఇఫ్ యూ నో వన్ వాల్యూ మనకు వచ్చేసి ఈ యొక్క పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ ఆర్ పర్మియబిలిటీ ఏదో ఒక వాల్యూ తెలిసినప్పుడు ఏమొస్తుంది వీ కెన్ ఫైండ్ ద అనదర్ వాల్యూ. మనం వచ్చేసి ఈ యొక్క ఈక్వేషన్ యూస్ చేసి అదర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ త్రీ: పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్. The speed of light in vacuum is constant, so the product of ε0 and μ0 will be fixed value అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ నో వన్ వాల్యూ మనకు వచ్చేసి ఈ యొక్క ε0 వాల్యూ కానీ μ0 వాల్యూ కానీ ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం అదర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రిలేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ కరెంట్ లూప్. సో నెక్స్ట్ వన్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఈ సర్క్యులర్ లూప్. మనకు వచ్చేసి ఒక సర్క్యులర్ లూప్లో ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంటాయి. దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్, అక్కడ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో లెట్ us కన్సిడర్ దిస్ వన్. ఒక కండక్టర్ ఏం తీసుకుంటాం, ఒక కండక్టర్ కరెంట్ క్యారింగ్ లూప్ అనేది అని తీసుకుంటాం. ఇట్ ఈస్ ఇన్ ద YZ ప్లేన్. YZ ప్లేన్లో వచ్చేసి కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాం. అండ్ ద యాక్సిస్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, యాక్సిస్ వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నామో ఏమవుతుంది, లెట్ ఏ పాయింట్ P ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వర్కింగ్, అక్కడ ఏమవుతుంది మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది విచ్ ఈజ్ అలాంగ్ విత్ ద లెంత్. మనం ఏదైతే పాత్ తీసుకుంటామో ఆ పాత్ వచ్చేసి మనకు సమ్ యాంగిల్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లు ఏమవుతుంది మనకు ఇక్కడ ప్లేన్ ఏదైతే ఉందో సర్క్యులర్ కరెంట్ లూప్ వచ్చేసి మనం YZ ప్లేన్ పైన తీసుకుంటున్నాం. అండ్ ద యాక్సెస్ విల్ బి, యాక్సెస్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటున్నాం. అండ్ ఎట్ పాయింట్ P ద వర్కింగ్, ఈ యొక్క DB అనేది మనకి ఏమవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ యొక్క యాంగిల్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క ఎక్స్ యాక్సిస్కి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనం టీటాతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, దీనికి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు వెక్టార్ నోటేషన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు 2 డైరెక్షన్స్లో వర్క్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ దానికి వచ్చేసి పర్పెండిక్యులర్గా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ డిఫరెంట్ వాల్యూస్, ఇక్కడ వచ్చేసి మనం కరెంట్ లూప్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ లెంత్ తీసుకున్నప్పుడు ఈ యొక్క పర్పెండిక్యులర్ ఉన్నటువంటి వాల్యూస్ ఏమవుతుంది మనకు డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎట్ వై యాక్సిస్ దగ్గర మనం వచ్చేసి అప్పర్ డైరెక్షన్ ఉన్నదాన్ని తీసుకున్నప్పుడు ఈ డౌన్వర్డ్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనకు అవి ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ అవుతుందో ఈ యొక్క పర్పెండిక్యులర్ ఏమవుతుంది ఆపోజిట్ డైరెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దెన్ బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్, రెండు కూడా మనకు ఫైనల్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్ వాల్యూ ఎక్కడ అవుతుంది అంటే అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్. ఓన్లీ మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ఫామ్ అవుతుంది. దట్ ఈస్ dBx. సో ఇక్కడ dBx ఫార్ములా ఎలా రాస్తున్నాము అంటే dB × cos θ. సో దానికి వచ్చేసి మనం అలాంగ్ విత్ ఎక్స్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు వాల్యూ వచ్చేసి cos θ రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ dB × cos θ వాల్యూని రిప్రజెంట్ చేస్తే వీఆర్ గెటింగ్ ద ఫైనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూని దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ వన్, the evaluation entails summing up the effect of infinitesimal current element IDL. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఈ కంప్లీట్ కరెంట్ లూప్ ఏదైతే ఉందో ఈ యొక్క కంప్లీట్ కరెంట్ లూప్లో మనం ఏం చేస్తున్నాం ఒక స్మాల్ లెంత్ తీసుకున్నాం. దట్ మీన్స్ విచ్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ DL. దాన్ని వచ్చేసి మనం ఏం చేస్తున్నాం DLతో రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీ అజ్యూమ్ దట్ ద కరెంట్ I ఈజ్ స్టడీ అండ్ ఎవల్యూషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఫ్రీ స్పేస్. సో ఇది ఏం చేస్తున్నాం అంటే ఈ కంప్లీట్ సిస్టమ్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం ఫ్రీ స్పేస్లో ఒక ఎక్స్పెరిమెంట్ అయిందని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ వీఆర్ టేకింగ్ దిస్ వన్ వచ్చేసి ఏం చేస్తున్నాం YZ ప్లేన్లో తీసుకుంటున్నాం. దట్ మీన్స్ Y అండ్ Z ప్లేన్ అండ్ ద ఆరిజిన్ ఎట్ O. మనం వచ్చేసి ఏం చేస్తున్నాం ఆరిజిన్ దగ్గర ఈ యొక్క సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈ కరెంట్ లూప్ అనే సెంటర్ వచ్చేసి O దగ్గర ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ద రేడియస్ ఆఫ్ సర్క్యులర్ లూప్ ఈస్ అజ్యూమ్ యాజ్ క్యాపిటల్ Rతో అజ్యూమ్ చేస్తున్నాం. The loop is placed at YZ plane and the center at origin. Center వచ్చేసి ఆరిజిన్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం which has the radius or capital radius తో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద యాక్సిస్ ఆఫ్ లూప్. ఈ లూప్ తీసుకున్నప్పుడు దానికి యాక్సిస్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇన్ ఎక్స్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది. అండ్ లెట్ P విల్ బి ఏ పాయింట్ విచ్ ఈజ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ మనం ఏం చేస్తున్నాం ఒక P పాయింట్ దగ్గర తీసుకుంటాం. ఆ P పాయింట్ నుంచి యొక్క డిస్టెన్స్ అనేది ఏం చేస్తున్నాం స్మాలర్ లేదా ఎక్స్తో కన్సిడర్ చేస్తున్నాం. దట్ విల్ బి ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. సో ఆఫ్టర్ దట్ వన్
ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే dB ఈక్వల్స్ టు μ0/4π ఐడియల్స్ r/r² బై యూజింగ్ ద బయోట్-సావర్ట్ లాను యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కరెంట్ పాసింగ్ త్రూ ద కాయిల్, మన కాయిల్ నుంచి ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో కరెంట్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ద లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క లెంత్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పొజిషన్ వెక్టర్, ఈ యొక్క పాయింట్ P నుండి ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, డిస్టెన్స్లో ఉంది, దాని యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. దట్స్ వై dB ఈక్వల్స్ టు μ0/4π IDL/r². సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్, మన డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ద డిస్టెన్స్ యొక్క స్మాల్ r వాల్యూ ఏమవుతుంది మనకు, బై యూజింగ్ ద పైథాగరస్ థియరం అప్లై చేసినప్పుడు స్మాల్ r² ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్, దట్ మీన్స్ x² ప్లస్ R². దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ఈక్వేషన్. బై యూజింగ్ దిస్ వన్, ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నాం మనం తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసిన మనకి ఏమొస్తుంది ఫార్ములా, in place of small r² we are writing x² plus R². That means the dB equals to μ0/4π IDL/x² plus r². So after that one, the direction is dB is perpendicular to the plane formed by dl. మీ యొక్క స్మాల్ ఎలిమెంట్ మనం తీసుకున్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్తో ఉన్నట్టు ఏమవుతుంది మనకు, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్గా ఫామ్ అవుతుంది యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది, విచ్ హ్యాస్ ఇన్ ఎక్స్ కాంపోనెంట్, మనకు వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పర్పెండిక్యులర్ టు ద ఎక్స్ యాక్సిస్. ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ వచ్చేసి మనం dB పర్పెండిక్యులర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ విచ్ వన్ యూ ఆర్ టేకింగ్ ద స్మాల్ ఎలిమెంట్, ది స్మాల్ ఎలిమెంట్ విల్ బీ హ్యావింగ్ 2 డైరెక్షన్స్. మనకు వచ్చేసి ఒక సైడ్ ఏమవుతుంది, ఇట్ విల్ బీ కమింగ్ డౌన్వర్డ్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ కమింగ్ అప్వర్డ్. దట్ మీన్స్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ కమింగ్ ఇన్ డౌన్వర్డ్, ఈ యొక్క ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటామో డౌన్వర్డ్ వచ్చేదానికి ప్రతిదానికి ఏమవుతుంది ఇక్కడ ఈక్వల్గా వచ్చేసి అప్వర్డ్ ఒక ఎలిమెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. దట్స్ వై ఇన్ పర్పెండిక్యులర్, ఈ యొక్క dB పర్పెండిక్యులర్ వాల్యూ ఏమవుతుంది అంటే క్యాన్సిల్ ఈచ్ అదర్ వెన్ వీఆర్ యాడింగ్. ఈ రెండు కూడా మనం సమ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది అంటే దీస్ విల్ బీ క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద ఫైనల్ రిజల్ట్ విల్ బీ 0. నెట్ రిజల్ట్ అనేది ఏమవుతుంది మనకు 0 అవుతుంది. సో ఎందుకు 0 అవుతుంది అంటే దిస్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్, ఈ రెండు కూడా మనకు, ఎందుకంటే మనం ఇక్కడ సర్క్యులర్ లూప్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి హాఫ్ ఆఫ్ ది సర్కిల్ విల్ బి కమింగ్ డౌన్వర్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్ విల్ బి కమింగ్ అప్వర్డ్. సో ఈ డౌన్వర్డ్ వాల్యూస్ అప్వర్డ్ వాల్యూ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, నెట్ రిజల్ట్ అనేది మనకు 0 అవుతుంది. దట్స్ వై dB పర్పెండిక్యులర్ వాల్యూ 0 అవుతుంది. సో dB వాల్యూ పర్పెండిక్యులర్ వాల్యూ 0 అయిపోయినప్పుడు మనకి ఈ యొక్క వాల్యూ అనేది ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్, x డైరెక్షన్లో మాత్రమే వర్క్ అవుతుంది. దట్ ఈస్ వెన్ కాంపోనెంట్స్ పర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఆర్ సమ్డ్ ఓవర్ దే క్యాన్సిల్ అవుట్ అండ్ వీ కెన్ అప్డేట్ ఏ నల్ రిజల్ట్. ఏమవుతుంది మనకు నల్ రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ the net contribution along with the x direction can be obtained by integrating dbx. ఈ యొక్క dbx వాల్యూని ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి నెట్ రిజల్ట్ అనేది అలాంగ్ విత్ ద x యాక్సిస్ వస్తుంది. దట్ మీన్స్ dbx ఈక్వల్స్ టు dB ఇంటూ కాస్ థీటా. సో ఆఫ్టర్ దట్ మన యొక్క డయాగ్రామ్ని యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ కాస్ థీటా వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, కాస్ థీటా వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ బై మనకు ఫార్ములా ఏమొస్తుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. సో అడ్జసెంట్ సైడ్ ఏమొస్తుంది r వాల్యూ and hypotenuse is your small r value. That means r/r is represented as the cos theta value. So ఈ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసిన మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది, దట్ మీన్స్ కాస్ థీటా ఈక్వల్స్ టు r/x² ప్లస్ r² హోల్ పవర్ 1/2. ఎందుకు అంటే మనకి ఇక్కడ క్యాపిటల్ r బై స్మాల్ r మనకు వచ్చేసి కాస్ థీటా వాల్యూ. సో ఇక్కడ స్మాల్ r వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకు వచ్చేసి r² ఈక్వల్స్ టు x² ప్లస్ క్యాపిటల్ R². దెన్ స్మాల్ r ఈక్వల్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ క్యాపిటల్ R² అవుతుంది. సో యూ కెన్ రైట్ దిస్ వన్, ఈ యొక్క స్క్వేర్ రూట్ మనం ఎలా రాయొచ్చు అంటే x² ప్లస్ క్యాపిటల్ R² స్క్వేర్ రూట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ పవర్ 1/2 హోల్ పవర్ 1/2 అనే దాన్ని రాస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ ఈక్వేషన్ చూసినప్పుడు ఏమొస్తుంది, మన కాస్ థీటా ఈక్వల్స్ టు r/x² ప్లస్ r² హోల్ పవర్ 1/2 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ, ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం ఈ యొక్క dbxతో సబ్స్టిట్యూట్ చేసిన ఏమవుతుంది అంటే dbx ఈక్వల్స్ టు dB ఇంటూ కాస్ థీటా. మనకు వచ్చేసి dbx వాల్యూ dB వాల్యూ దేని రిప్రజెంట్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి μ0 ఇంటూ IDL/4π, μ0/4π ఇంటూ IDL. నెక్స్ట్ వన్ ఈజ్ కాస్ థీటా వాల్యూ వచ్చేసి r/x² ప్లస్ r² హోల్ పవర్ 3/2. సో వై యూ ఆర్ గెటింగ్ 3/2 అంటే మనకు వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని రిప్రజెంట్ చేస్తుంది, μ0/4π I ఇంటూ DL/x² ప్లస్ r². సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద కాస్ థీటా వాల్యూ. కాస్ థీటా వాల్యూ మనం దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ విల్ బి r/x² ప్లస్ r² హోల్ పవర్ 1/2.
సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇన్ డినామినేటర్ వచ్చేసి మనకు x² ప్లస్ r² వాల్యూ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ x² ప్లస్ r² హోల్ పవర్ 1/2. సో వెన్ యూఆర్ మళ్ళీ a పవర్ m ఇంటూ a పవర్ n అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది మనకు ద రిజల్ట్ విల్ బి a పవర్ m ప్లస్ n. సో m ప్లస్ n అనేది ఫామ్ అవుతుంది. దట్స్ బై x² ప్లస్ r² హోల్ పవర్ 1 ఇంటూ x² ప్లస్ r² హోల్ పవర్ 1/2. దెన్ ద ఈక్వేషన్ బికమ్ x² ప్లస్ r² హోల్ పవర్ 1 ప్లస్ 1/2 దట్ ఈజ్ నథింగ్ బట్ 3/2. సో మనకు అప్పుడు ఫార్ములా ఏమవుతుంది అంటే dbx ఈక్వల్స్ టు μ0 idl బై 4 r బై x² ప్లస్ r² హోల్ పవర్ 3/2 అనేది మనకు రిజల్ట్ అవుతుంది. దట్ ఈస్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ బేస్డ్ ఆన్ ద dl. మన స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క లెంత్ని బేస్ చేసి మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. This is the equation. Next one is the summation of elements dl over the loop yield. Next one is if you want to find out the complete length. మనం వచ్చేసి సర్క్యులర్ లూప్ తీసుకున్నప్పుడు కంప్లీట్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కంప్లీట్ లెంత్ లో మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద టోటల్ లెంత్? టోటల్ లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? బై యూజింగ్ ద సర్క్యులర్. మనం వచ్చేసి సర్క్యులర్ లూప్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ద టోటల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది ఎంతైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూ మనకి దేన్ని డిపెండ్ చేస్తుంది? ఈ యొక్క టోటల్ లెంత్ని డిపెండ్ చేస్తుంది. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫామ్లో మనకి ఏమవుతుంది? 2πr. దట్స్ వై ఇన్ ప్లేస్ ఆఫ్ dl ఈ యొక్క dl ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క 2πr వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్స్ టు μ0 I ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ మ్యాగ్నెటిక్ వీ కెన్ రైట్ యాజ్ 2πr. సో μ0 I ఇంటూ 2πr బై 4π ఇంటూ r బై x² ప్లస్ r² హోల్ పవర్ 3/2. So this one is the equation. So here 2π cancel will be pi will cancel and 2 1s are 2 2s are. Then the equation become μ0 I into r become r² by 2 into x² plus r² whole power 3/2. So this is the value. And the equation become db value వచ్చేసి ఏమవుతుంది మనకు μ0 I r² into 2 into x² plus r² whole power 3/2. So this is the final value which is existed in the magnetic field. B equals to. Next one is the field at the center of the loop. If you want to find out the center, మనం వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెంటర్ దగ్గర మనకు ఎంత వర్క్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏమొస్తుంది? వెన్ యూ ఆర్ టేకింగ్ ద సెంటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ సెంటర్కి ఈ యొక్క లూప్కి సర్క్యులర్ లూప్కి యాజ్ వెల్ యాజ్ ద పాయింట్కి ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ సిచ్యువేషన్ వీఆర్ టేకింగ్ ద పాయింట్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద లూప్. మనం వచ్చేసి అవుట్ సైడ్ ద లూప్ తీసుకున్నప్పుడు ద డిస్టెన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇఫ్ యూఆర్ టేకింగ్ దట్ వాల్యూ యాజ్ సెంటర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇట్ విల్ బి 0. ఎక్స్ వాల్యూ అనేది మనకు 0 అవుతుంది. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి μ0 I ఇంటూ r² బై 2 ఇంటూ ఎక్స్ వాల్యూ వచ్చేసి 0. సో 0² ప్లస్ r² ఇంటూ హోల్ పవర్ 3/2 అవుతుంది. సో దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ ద ఈక్వేషన్ బికమ్ μ0 I ఇంటూ r² బై 2 ఇంటూ r³. సో ఇక్కడ r² క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఓన్లీ యూ కెన్ గెట్ r in the denominator వచ్చేసి మనకు r వాల్యూ అనేది రిమైనింగ్ అవుతుంది. దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బికమ్ μ0 I బై 2r. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఈస్ అట్ ద సెంటర్ దగ్గర వచ్చేసి మనకి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది అంటే B0 ఈక్వల్స్ టు μ0 I బై 2r. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ the magnetic field lines due to a circular wire from a closed loops. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అని మనకి దేన్ని ఫామ్ చేస్తున్నాయంటే ఇట్ విల్ బి లైక్ ఏ క్లోజ్డ్ లూప్. మనకి ఏమవుతుంది? క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది ఎట్ ద సెంటర్ దగ్గర తీసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. మనకు వచ్చేసి డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బై యూజింగ్ ద థంబ్ రూల్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో వెన్ యూఆర్ ప్లేసింగ్ దట్ వన్. సో వాట్ ఈస్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్? రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కల్ ద పామ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ అరౌండ్ ద సర్క్యులర్ వైర్. మనం వచ్చేసి సర్క్యులర్ వైర్ మనం ఏం చేస్తున్నాం? మనం హ్యాండ్తో హోల్డ్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫింగర్స్ రిమైనింగ్ మనకు వచ్చేసి 4 ఫింగర్స్ అనేవి ఏ డైరెక్షన్లో ఫామ్ అవుతున్నాయో ఆ డైరెక్షన్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద థంబ్ మనం ఏదైతే థంబ్ ప్లేస్ చేస్తున్నామో ఆ థంబ్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇట్ విల్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక రిమైనింగ్ 4 ఫింగర్స్ వచ్చేసి కరెంట్ యొక్క ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంటే థంబ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో దట్ ఈస్ ద డయాగ్రామెటిక్ రిప్రజెంట్. దానికి వచ్చేసి డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే బై యూజింగ్ దిస్ వన్. దీన్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఈ యొక్క థంబ్ అయితే రిప్రజెంట్ చేస్తుందో ఈ థంబ్ డైరెక్షన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద రిమైనింగ్ 4 ఫింగర్స్ ఈ 4 ఫింగర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే కరెంట్ యొక్క ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్గా డిఫైన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద టుడేస్ టాపిక్. సో వాట్ వీ డిస్కస్ చేయాలి మనం ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ ఎలిమెంట్ బై యూజింగ్ ద బయోట్ సావర్ట్ లా. ఈ యొక్క బయోట్ సావర్ట్ లాని యూస్ చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే దాని కరెంట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బయోట్ సావర్ట్ మనది ఏం డిఫైన్ చేస్తుంది అంటే మెయిన్గా ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కరెంట్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్నటువంటి రిలేషన్ని మనకు డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, కరెంట్ క్యారింగ్ ఎక్స్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటాం. దాంట్లో వచ్చేసి మనం స్మాల్ ఎలిమెంట్ డిఎల్ తీసుకుంటున్నాం, స్మాల్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. అండ్ త్రూ దిస్ వన్ వచ్చేసి మనకి ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే ఐ కరెంట్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద పాయింట్ పి, ఓకే ఏం చేస్తున్నాం పి పాయింట్ని తీసుకుంటున్నాం. ఆ పి పాయింట్ దగ్గర వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వర్క్ అవుతుంది అంటే డిబి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్. మనకు వచ్చేసి ఈ పాయింట్ మనం తీసుకున్నాం, ఆ పాయింట్ అనేది మనం తీసుకున్న ఎలిమెంట్కి వచ్చేసి ఆర్ డిస్టెన్స్లో అవైలబుల్ ఉంది. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ ఫైండ్ ద ఫార్ములా. దానికి వచ్చేసి మనం ఫార్ములాని డిరైవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ యొక్క బయోట్ సావర్ట్ అది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు విచ్ ఈస్ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ద కరెంట్. మనకి ఏదైతే కరెంట్ పాస్ అవుతుందో ఆ కరెంట్కి వచ్చేసి డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్కి వచ్చేసి డైరెక్ట్ ప్రొపోర్షన్లో అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఈ యొక్క స్క్వేర్ యొక్క డిస్టెన్స్కి వచ్చేసి ఇన్వర్స్ ప్రొపోర్షన్లో అవైలబుల్ ఉంది. దట్ మీన్స్ డిబి ఈస్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్ బై యూజింగ్ దీస్ త్రీ. ఈ యొక్క త్రీ ఈక్వేషన్స్ కంబైన్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇఫ్ యూ రిమూవ్ దిస్ ప్రొపోర్షనల్ సింబల్, మనకి ఈ ప్రొపోర్షనల్ సింబల్కి రిమూవ్ చేస్తే వీఆర్ గెటింగ్ ఏ కాన్స్టెంట్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ μ0/4π. That means dB equals to μ0/4π IDL by R square. So after that one, if you are making that one element ఏదైతే తీసుకున్నామో ఆ ఎలిమెంట్ వచ్చేసి మనకు విత్ ద పొజిషన్ వెక్టర్, ఆ పొజిషన్ వెక్టర్తో θ యాంగిల్ ఫామ్ చేస్తున్నట్లయితే దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఏమవుతుంది అంటే μ0/4π IDL sin θ by R square. అండ్ హియర్ μ0/4π వాల్యూ మనది ఏం రిప్రజెంట్ చేస్తుంది 10⁻⁷ టెస్లా మీటర్ పర్ ఆంపియర్. సో ఇక్కడ μ0 వాల్యూ ఏంటి అంటే μ0 ఈజ్ ద పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, అంటే హౌ మచ్ కరెంట్ కెన్ బి అలోడ్ త్రూ ద కండక్టర్. కరెంట్ అనేది మనకు ఎంత కరెంట్ అనేది దాన్ని అలో చేస్తుంది, దాన్ని మనం ఏమంటున్నాం పర్మియబిలిటీ అంటున్నాం. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఆఫ్టర్ దట్ వన్ బయోట్ సావర్ట్ లాకి నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ద కూలుమ్స్ లా. కూలుమ్స్ లా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది రెండింటికి మనకు సమ్ సిమిలారిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్? సిమిలారిటీస్ డిఫరెన్సెస్ ఏంటి అంటే బోత్ ఆర్ డిపెండ్స్ ఆన్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్కి ఇన్వర్స్ ప్రొపోర్షనల్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ సిమిలారిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వీ కెన్ అప్లై ఫర్ ద మోర్ దాన్ వన్ ఎలిమెంట్. మనకు వచ్చేసి 2 ఎలిమెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఎగ్జిస్ట్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, 2 చార్జెస్ కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే బై యూజింగ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వీ కెన్ యాడ్ దీస్ ఆల్. ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు స్కేలార్ సోర్స్తో ఫామ్ అవుతుంది. అది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి వెక్టార్ సోర్స్తో ఫామ్ అవుతుంది. సో ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకు వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది స్టేబుల్గా ఉంటుంది, ఛార్జ్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు కాబట్టి దెర్ ఈజ్ నో డైరెక్షన్ లేదు కాబట్టి అక్కడ స్కేలార్ సోర్స్ తీసుకుంటున్నాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. సో ఛార్జ్ అనేది మూవ్ అవుతుంటే దానికి వెలాసిటీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ వెక్టార్ సోర్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈజ్ అలాంగ్ విత్ ద పొజిషన్ వెక్టార్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఈ యొక్క పొజిషన్ వెక్టార్తో పాటు ట్రావెల్ చేస్తుంది. బట్ ఈస్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే ఇట్ షుడ్ బి ద పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేస్తుంది అలాంగ్ విత్ ద పొజిషన్ వెక్టార్. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ యాంగిల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద బయోట్ సావర్ట్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ కమింగ్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ దెర్ ఈస్ నో యాంగిల్, ఎటువంటి యాంగిల్ అనేది మనకు ఫామ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ వన్, ఈ యొక్క పర్మియబిలిటీకి అండ్ స్పీడ్ ఆఫ్ లైట్కి వీటికి మొత్తానికి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లు ఏమవుతుంది అంటే ఈ ε0 ఇంటూ μ0 ఈక్వల్స్ టు 1/c² అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈస్ కాన్స్టెంట్. సో ప్రొడ్యూస్డ్ ε0 వాల్యూ ఏమవుతుంది మనకు కాన్స్టెంట్ అవుతుంది. సో దట్ ఈస్ బై యూజింగ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ యూజింగ్ బయోట్ సావర్ట్ లా. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ సర్క్యులర్ కరెంట్ లూప్. మనం సర్క్యులర్ కరెంట్ లూప్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ద సర్క్యులర్ లూప్ ఆన్ వైజెడ్ ప్లేన్ వచ్చేసి మనం సర్క్యులర్ లూప్ తీసుకుంటాం. మనకు వచ్చేసి అప్పుడు యాక్సిస్ ఏమవుతుంది అంటే ఎక్స్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎక్స్ డైరెక్షన్లో వర్క్ చేసినప్పుడు వెన్ వీఆర్ కన్సిడరింగ్ ద స్మాల్ లెంత్, మన స్మాల్ లెంత్ ఉన్నటువంటి ఎలిమెంట్ డిఎల్ తీసుకున్నప్పుడు దాని యొక్క పొజిషన్ వెక్టర్ వచ్చేసి ఆర్ పొజిషన్ వెక్టర్ ఎట్ పి పాయింట్ దగ్గర మనకు వచ్చేసి డిబి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే మనకు 2 డైరెక్షన్లో డివైడ్ అవుతుంది. సో అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ వచ్చేసి మనకు డిబిఎక్స్ వర్క్ చేస్తుంది. దానికి వచ్చేసి పర్పెండిక్యులర్ వచ్చేసి డిబి పర్పెండిక్యులర్ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ డిబి పర్పెండిక్యులర్ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే బై యూజింగ్ క్యాన్సిల్ మనకు వచ్చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. వాటి యొక్క డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ద నెట్ రిజల్ట్ విల్ బి 0. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 0 అవుతుంది. సో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ అలాంగ్ విత్ ద ఎక్స్ యాక్సిస్, ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ డిబిఎక్స్. సో ఈ యొక్క డిబిఎక్స్ వాల్యూ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే డిబి కాస్ θ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది.
సో ద ఫార్ములా ఈజ్ dBx ఈక్వల్స్ టు dB cos theta. సో ఫార్ములా ఏంటి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి అంటే dB ఈక్వల్స్ టు బై యూజింగ్ బయోట్-సావర్ట్ మ్యూ నాట్ బై 4 IDL బై r స్క్వేర్. ఇక్కడ వచ్చేసి స్మాల్ r స్క్వేర్ వాల్యూని బై యూజింగ్ పైథాగరస్ థియరం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, r స్క్వేర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ అవుతుంది. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, dB ఈక్వల్స్ టు మ్యూ నాట్ బై 4 IDL బై x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్. సో ఇక్కడ dB పర్మనెంట్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ dBx, x డైరెక్షన్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ద ఫార్ములా విల్ బి dBx ఈక్వల్స్ టు dB cos theta. cos theta ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్, దాన్ని బేస్ చేసుకున్నప్పుడు r బై x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ పవర్ 1/2. దెన్ dBx ఈక్వల్స్ టు మ్యూ నాట్ IDL బై 4 r బై x స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ హోల్ పవర్ 3/2. So this is for small value, small length తీసుకున్నప్పుడు this is the formula. If you want to find out the total complete circular coil తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, it will be the circumference, దానికి వచ్చే circumference అవుతుంది, that will be 2πr. So if you substitute that value in the equation, then equation will be b equals to mu naught I r square by 2 into x square plus r square whole power 3/2. So if you want to find out at the center, మనం సెంటర్ దగ్గర వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే b naught equals to mu naught I by 2r. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఫార్ములా. సో అండ్ ద డైరెక్షన్, ఈ యొక్క డైరెక్షన్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూస్ చేసి ఈ యొక్క సర్క్యులర్ లూప్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే, కర్ల్ ద పామ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ అరౌండ్ ద సర్క్యులర్ వైర్ విత్ ద ఫింగర్స్ పాయింటింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. మనం వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క సర్క్యులర్ కాయిల్ని మనం ఏదైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటామో దాన్ని వచ్చి మనం రైట్ హ్యాండ్తో హోల్డ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే మనకు వచ్చేసి 4 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 ఫింగర్స్ వచ్చేసి మనకు ఈ యొక్క కరెంట్ యొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తాయి. అండ్ ద థంబ్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి ఏం చేస్తున్నాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ టుడే టాపిక్.